బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల్రేవు నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న 7 మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంటున్నారు. చేపల వేటకు వెళ్లిన సమయంలో బోటు ఇంజిన్ గేర్ బాక్స్లో సాంకేతిక లోపం తలెత్తడంతో బోటు సముద్రంలోనే నిలిచిపోయింది. దీంతో 7 మత్స్యకారులు రోజుల తరబడి సముద్రంలో చిక్కుకుపోయారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారుడు బర్మాన్ వీరి బోటును గుర్తించి రక్షించినట్టు తెలుస్తోంది. ఇక దీఘా సముద్ర తీరంలో బోటును గుర్తించిన బర్మాన్ తాళ్లతో బోటును కట్టి శంకర్పూర్ పోర్టుకు సురక్షితంగా తీసుకొచ్చారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారంతో రోజుల తరబడి ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్ నుంచి బయలుదేరిన 7 మత్స్యకారులు ప్రస్తుతం కాకినాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి స్వగ్రామం అయిన ఓడల్రేవుకు బయలుదేరుతున్నారు. ఇక తమ వారు క్షేమంగా తిరిగి వస్తుండటంతో ఓడల్రేవులో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల్రేవులో ఏదైతే 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే మనకి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో వీళ్ళ ఆచూకీ దొరికిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ చేరుకున్నారు. కాకినాడ నుంచి అమలాపురం రావడానికి ప్రస్తుతం వాళ్ళ దారిలో అయితే ఉన్నారు. ప్రస్తుతం గ్రామస్తుల్లో వీళ్ళు ఎవరైతే మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో గ్రామస్తులు అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు, అలాగే కొంత బంధువులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందారండి. చెప్పండి అమ్మా, ఎవరున్నారమ్మా అక్కడ మీ బోట్లో? మీకు తెలిసిన ఎవరున్నారు? చెప్పండి అమ్మా, ఏంటి ఇప్పుడు చాలా 25 రోజులు మిస్ అయిపోరండి. మేము 15 రోజుల నుంచి ఏడుతున్నామండి. ఇప్పుడు వస్తున్నారని మాకు ఆనందంగా ఉందండి. మాట్లాడారా? ఫోన్ చేసి మాట్లాడారండి. ఏంటండి, ఏ కారణం ఏమని చెప్పారండి? ఏమని చెప్పారు, చాలా ఇబ్బంది పడిపోయాము. 5 రోజులు కూడు కూడా లేదు, చాలా బాధలు పడ్డాము. ఇప్పుడు అయితే క్షేమంగా దేవుకున్నాం. రేపు పొద్దున్న 10 అయినప్పుడు వచ్చేస్తామని చెప్పారండి. ఈ రోజు మాట్లాడారమ్మా వాళ్ళతో? ఈ రోజు ఇంకా చేయలేము, మాట్లాడలేదండి. మరి ఇంతకాలం లేట్ అయినా కానీ మరి ప్రభుత్వం చొరవ తీసుకుని మరి వాళ్ళని తీసుకురావడానికి మరి ప్రయత్నం చేసిన దానికి ఏం చెప్తారు? చేసిందండి, మరి మనం ఏం చేయకూడదు ఏంటండి, వాళ్ళే చేశారండి, వారే తీసుకొస్తున్నారు. గతంలో మరి ఇలా ఎప్పుడు వెళ్ళి లేట్ అవుతుంది ఏమైనా జరిగిందమ్మా? అసలు మాకు తెలియదండి. మా వాళ్ళు కూడా ఎవరు ఎక్కలేదండి. ఇదే ఫస్ట్ అండి మా ఇల్లుడు వెళ్తాం. ఈ పిల్లడు అడ్డన పని చేసినాడండి, ఎప్పుడు వెళ్ళడండి. అలాంటిది వెళ్ళాడండి, 4 రోజులు వస్తామని వెళ్ళాడండి. అలాగే కొల్లాడి సీన్ ఎవరైతే ఒక మత్స్యకారుడు బంధువు మనతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంటి మరి గత 28 రోజుల నుంచి అంటే లేరని చెప్తున్నప్పుడు క్షేమంగా తిరిగి రావడం జరుగుతుంది, దీని గురించి మీరు ఏం చెప్తారు? కొల్లాడి సీన్ అండి మా ఇల్లుడండి, మా ఓడల్రేవు అండి. మా అమ్మాయిని ఇచ్చామండి. ఆయన బోటు మీద 3వ తారీఖున వెళ్ళాడండి. ఇవాళకి 27వ తారీఖు అండి. చాలా నిలికి చాలా ఏడుతా అందరూ బాధపడతా, గ్రామంలో జనం అందరూ బాధపడతా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు పూసుకుండి మొత్తం రాష్ట్రం అంతా పూసుకుండి నెలికి తీసుకొస్తున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. గతంలో ఇలా వెళ్ళిన సందర్భాలు లేవమ్మా, ఇలా లేట్గా రావడం? మా చిన్నప్పటి నుంచి కూడా ఓడలరేవులో బోట్లు ఆడటం మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ వెళ్ళిపోతాం, తప్పిపోతాం, ఇలాగ ఇబ్బందులు పడతాం, ఎప్పుడూ లేదండి. ఇదే ఫస్ట్ అండి. కాకినాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, బందరోళ్ళు వీళ్ళు వెళ్తారండి, నెలకి 15 రోజులకి వస్తారండి. మా ఓడలరేవులు అంటే ఎప్పుడు ఇన్ని రోజులు లేరండి. ఇంత ఇలాగ ఇబ్బంది పడతాం, ఇదే ఫస్ట్ అండి. సీని గారితో మాట్లాడారా? ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది అన్నారు? అత్తయ్య వెళ్ళిన రోజుని ఆటాడాము. ఆ మల్లాడి బోటు ఆగిపోయింది. 10 రోజులకి భోజనాలు ఎట్టుకెళ్ళాము. తర్వాత బోటు ఆగిపోయింది, అలా గాలికి వెళ్ళిపోయింది. ఓ రోజు తింటా, 2 రోజులు తింటా అలాగ ఉన్నాము అత్తయ్య. తర్వాత బోటు దరికి చేరుకున్నప్పటికి 3 రోజులు భోజనాలు లేవు, మేము క్షేమంగా ఉన్నాం, వచ్చేస్తున్నామని చెప్పాడండి. చెప్పండి, ఇప్పుడు ఇలా వెళ్ళిన సందర్భం గతంలో ఎప్పుడైనా ఆలస్యంగా రావడం జరిగిందంటారు? అసలు ఇప్పుడు అంటే సాధారణంగా వాడలరేవు నుంచి ఏ బోట్ వెళ్ళినా ఓ 2 days 3 days ఏటాడుకుని వచ్చేస్తారండి. ఈ ఏట అనేది సాధారణంగా వెళ్ళరు. 15 రోజులు ఏట అనేది ఇంకో బోటు సహాయంతో 2 బోట్లు కలిపి వెళ్తారంట. ఫస్ట్ టైం వాడలరేవు ఇక్కడ నుంచి ఏరియా నుంచి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం ఈ బోటు ఇలా 15 రోజుల ఏటకి. అయితే వెళ్ళారు కానీ ఇంజిన్ ఆగిపోవటం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురైపోయి అక్కడ వాతావరణం కూడా బాగా అనుకూలించక వెళ్ళిపోయారు. అది మేమైతే చాలా భయపడ్డాం. సాధారణ ఇంజిన్ ఆగిపోయిన తర్వాత లంగర్ సహాయం ఉంటుంది, లంగర్ సహాయంతో ఆ బోటు నిలుపుకునే అవకాశం ఉంటుంది కదండి? అసలు అంటే మనం ఇంజిన్ ఆగిపోయిన తర్వాత అది ఆగటం అనేది సాధ్యం కదండి. సముద్రంలో ఒడికి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది, లంగర్ సాయంతో కూడా తెంపుకుని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పడవ తిరగబడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని వాటర్ ఎక్కువగా లోతైన ప్రాంతంలో ఎక్కువ వాటర్, అది చాలా ప్రమాదం. అది
బంగారు సహాయం అనేది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడామంటే వాళ్ళు అయితే ఏమన్నారంటే వెళ్ళిన 2వ రోజున బోట్ ఆగిపోవటం వల్ల మాకు ఏం పరిస్థితి అర్థం కాక అప్పటికే మేము ఓ పూట తినకోకుండా అలా గింజి తాగుతూ నడుపుకొచ్చాం. అయితే మేము వస్తామని అయితే నమ్మకం లేదు. ఒక 50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం, ఓ 30 కిలోమీటర్ల ధరకు వచ్చేవాళ్ళం. అక్కడికి 280 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు వాళ్ళు గట్టుకి, సముద్రానికి. మొదటగా ఎవరు గుర్తించారని చెప్పారండి? అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఆటస్తులు చాలా మంది వెళ్ళినప్పుడు చాలా హెలికాప్టర్లు అవి తిరిగాయి, కానీ మమ్మల్ని సరిగ్గా గమనించలేదు. వాళ్ళు తిరగటం అయితే చూసామని చెప్పారు. బోట్లు అయితే చూసారు, పిలిచారు, కానీ గమనించలేదు. తిరగటం అయితే తిరిగాయి. కాకపోతే ఈ ఆటస్తులు కూడా దూరం అయిపోవటం వల్ల ఎవరు కూడా గ్రహించలేకపోయారు. ప్రస్తుతం ఎక్కడున్నారండి? ప్రస్తుతానికి అయితే నిన్న మన వెస్ట్ బెంగాల్లో బయలుదేరారండి. ఇప్పటికైతే వస్తున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే మనకి ఈ ఓడలరేవు ప్రాంతంలో పార్టీలకు అతీతంగా వాళ్ళు రావాలని మొక్కుకున్నారండి. ప్రతి పార్టీలు సహకారం చేసే అధికార పార్టీలు మనం గౌరవించాలి. అలాగని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సహకరించి కుటుంబానికి అండగా నిలిపారు. అలా గ్రామస్తుల్లో పార్టీలకు అతీతంగా వాళ్ళ కోసం రావాలని చాలా మంది గ్రామస్తులు మొక్కుకున్నారు. వాళ్ళ మొక్కులు నిజంగా కూడా వాళ్ళ మొక్కుల ద్వారానే దేవుడు వాళ్ళకి సహకరించాడని మేము కోరుకున్నాం. చాలా సంతోషం. మీడియా కూడా చాలా సహకరించింది. ఇది స్ప్రెడ్ అవటం వల్ల ఇవాళ వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు పలానా వాళ్ళు తప్పిపోయారని వాళ్ళు తీసుకురావడానికి కారణం కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీడియా ద్వారానే మేము అనుకుంటున్నాం. మీడియా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎక్కువగా జనాలకు తెలిసింది. దాని ద్వారా తప్పిపోయిన మత్స్యకారులు మనం సహకరించాలని వాళ్ళు సహకరించి దగ్గరికి తీసుకొచ్చారని వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ. విన్నారు కదండి. అంటే పార్టీలకు అతీతంగా, అంటే ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ కులం మతం సంబంధం లేదు, గ్రామస్తులు అలాగే ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా మత్స్యకారులు క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకున్నారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తుల్లో 7 మత్స్యకారులు క్షేమంగా రావడంతో ఆనందం వ్యక్తమవుతుంది. అదేవిధంగా వాళ్ళు మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైతే మత్స్యకారులు గల్లంతయ్యారో వాళ్ళ మాటల్లో చెప్పిన విధానం ఏంటంటే, మేము ఆశలు వదిలేసుకున్నాం, అంటే బాగా లోపలికంటా వెళ్ళిపోయాం, మేము బతికి బయటకు వస్తామా లేదని చెప్పేసి భయపడిన సందర్భం అయితే ఉందని చెప్తున్నారు. హెలికాప్టర్లు వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించిన పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా ఆందోళనకి గురయ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని డిగా అనే పోర్టు దగ్గర వీళ్ళు ఆచూకీ లభ్యమైంది. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కాకినాడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా అమలాపురం కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్ నుంచి కలెక్టరేట్తో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా స్వగ్రామైనటువంటి అల్లవరం మండలం ఓడలరేవుకి వస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తుల్లో వాళ్ళు క్షేమంగా రావడంతో ఆనందం ఉత్సాహాలు వెలువెత్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓడలరేవు నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.